ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్లో 2 రోజుల పాటు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు వరుణుడు 4వ రోజు కరుణించడంతో మ్యాచ్ అనుకున్న సమయానికి ప్రారంభమైంది. 3 వికెట్ల నష్టంతో 107 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ను టీమిండియా బౌలర్లు మొదటి సెషన్లోనే సూపర్ బౌలింగ్తో కట్టడి చేశారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ముష్ఫికుర్ రహీంను బుమ్రా 11 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేయగా మరొక మిడిల్ బ్యాట్స్మెన్ లిటన్ దాస్ 13 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో లిటన్ దాస్ భారీ షాట్కి ప్రయత్నించి కవర్స్ వైపుగా గట్టిగా షాట్ కొట్టాడు. కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ గాల్లో బంతి బాగా ఎత్తుగా వెళ్తున్నప్పటికీ సమయ స్ఫూర్తితో జాగ్రత్తగా గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ని అందుకున్నాడు. ఈ ఫీట్ చూసిన అభిమానులు కేరింతలు కొట్టగా సహచరులు ప్రశంసల వర్షం కురిపించారు. రోహిత్ పట్టిన ఈ క్యాచ్ మాత్రం టాక్ ఆఫ్ ది సెషన్గా నిలిచింది. ఇక 7వ స్థానంలో వచ్చిన షకీబ్ ఉల్ హసన్ 9 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో సిరాజ్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న వన్ డౌన్ బ్యాటర్ మోమినుల్ హక్ మాత్రం అద్భుత బ్యాటింగ్తో స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. మిగతా బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన టీమిండియా బౌలర్లు మోమినుల్ హక్ను మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. దీంతో బంగ్లా స్కోర్ బోర్డు మెల్లిగా వేగవందుకుంది. చూస్తుండగానే మోమినుల్ హక్ బౌండరీలతో విరుచుకుపడుతూ తాను సెంచరీకు చేరువవ్వడమే కాకుండా బంగ్లాదేశ్ స్కోర్ని కూడా 200 మార్కు టచ్ చేయాలా చేశాడు. అయితే సరిగ్గా లంచ్ సెషన్ సమయానికి ముందు మోమినుల్ హక్ ఇచ్చిన కష్టమైన క్యాచ్లను కీపర్ పంత్, స్లిప్ ఫీల్డర్ కోహ్లీ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు క్యాచ్ పట్టి ఉన్నా టీమిండియా మొదటి సెషన్ను అద్భుతంగా ముగించేది. 90 నుండి 100 స్కోర్ మధ్య మోమినుల్ హక్ 2 అవుట్ అయ్యే ఛాన్స్లను తప్పించుకున్నాడు. దీంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మోమినుల్ హక్ సెంచరీ సాధించాడు. మొదటి సెషన్ ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు 6 వికెట్లు నష్టపోయి 205 పరుగులు చేసింది. మోమినుల్ హక్ 102 పరుగులతో, మెహదీ హసన్, మిరాజ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కనుక రెండవ సెషన్లో వీలైనంత త్వరగా బంగ్లాదేశ్ను ఆల్అౌట్ చేసి తన మొదటి ఇన్నింగ్స్ను T20 రేంజ్లో ఆడి 5వ రోజు మొదటి సెషన్లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆడేలా చేయాలి. అలా చేస్తేనే టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అవ్వకుండా ఆపగలదు. లేదంటే ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అవ్వడం తథ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.